హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ప్రశాంత్ ప్రాపర్టీస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నేను ప్రతిరోజు ఓపెన్ ప్లాట్స్, రెడీ టు మూవ్ హౌసెస్ అండ్ ప్రపోజ్ కన్స్ట్రక్షన్ హౌసెస్ ఇన్ఫర్మేషన్ తీసుకొని వస్తాను. ఇలాంటి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా చూడాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. నేను తీసుకొని వచ్చే ప్రతి ప్రాపర్టీ మీద మీకు లోన్ అనేది వస్తుంది. ఓపెన్ ప్లాట్ మీద మీకు 60% లోన్ వస్తుంది అండ్ రెడీ టు మూవ్ హౌస్ మీద అయితే 80% లోన్ వస్తుంది. అండ్ ముఖ్యమైన విషయం ఏంటి అంటే, నేను తీసుకొని వచ్చే ప్రతి ప్రాపర్టీ డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీ, ఎవరికి ఎటువంటి కమిషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. అండ్ అలాగే ఇక్కడ మీకు మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే, లోన్లో కూడా ఎవరికి ఎటువంటి కమిషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ ఓనర్తో డీల్ ఉంటుంది. ఇక్కడ మీకు డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీస్ అనేది మేము ఇప్పిస్తాము. సో చూస్తున్నారు కదా, ఇక్కడ మీకు రెడీ టు మూవ్ హౌసెస్ అండ్ ప్రపోజ్ కన్స్ట్రక్షన్ హౌసెస్ అవైలబుల్ ఉన్నాయండి. ఎవరైనా ఓపెన్ ప్లాట్స్ కానీ రెడీ టు మూవ్ హౌస్ కోసం కానీ చూస్తే ఈ వీడియో డిస్క్రిప్షన్లో నా కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను, కాంటాక్ట్ చేయండి అండ్ అవైలబుల్ ప్రాపర్టీస్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి. సో ఈరోజు మీకోసం ఈ వీడియోలో ఒక మంచి హౌస్ ఇన్ఫర్మేషన్ తీసుకొని వచ్చాను, చూడండి. మీరు చూస్తున్న ఈ హౌస్ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ హౌస్ అండి. 133 స్క్వేర్ యార్డ్స్ హౌస్ ఇది. చూడండి, మెయిన్ డోర్ చాలా బాగుందనేది లుక్. సో ఇన్సైడ్ చూసుకుంటే హాల్ అనేది చాలా విశాలంగా వచ్చింది. టైల్స్ కానీ ఫాల్ సీలింగ్ డిజైన్ కానీ చాలా బాగుందండి. చూస్తున్నారు కదా ఏ విధంగా ఉందో. ఇక్కడ ఇల్లు అయితే చాలా బాగుంది, నాకు చాలా నచ్చిందండి. సో మనకి ఇక్కడ ఇది నార్త్ సైడ్ డోర్ అండి. సో ఈ డోర్ డిజైన్ చూడండి, చాలా బాగుంది. అండ్ అలాగే ఇక్కడ మనకి ఇది టీవీ యూనిట్ అండి. ఇక్కడ మీకు మంచి ఫర్నిచర్ అనేది చేపించుకోవచ్చు మీకు నచ్చిన విధంగా. చాలా స్పేషియస్గా ఉంది, ఇక్కడ చాలా బాగా చేయించుకోవచ్చు ఫర్నిచర్ వర్క్ అనేది. అండ్ అలాగే ఇక్కడ మనకి ఓపెన్ కిచెన్ అనేది. సో చూసారు కదా, ఇక్కడైనా మనకు టీవీ యూనిట్ చేయించుకోవచ్చు, చాలా బాగుంది. అండ్ ఇది మనం చూసేది మాస్టర్ బెడ్రూమ్ అండి. లోపల కలర్ చూడండి అండ్ ఫాల్ సీలింగ్ డిజైన్ చూడండి ఎంత బాగుందో. అండ్ అలాగే మనకి వెంటిలేషన్కి చాలా పెద్ద విండో ఇచ్చారండి. అండ్ మనకి ఇక్కడ షెల్ఫ్స్ చూడండి ఎంత బాగున్నాయో. అండ్ అలాగే మనకి ఈ బెడ్రూమ్ వచ్చేసి విత్ అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు. సో టైల్ వర్క్ కూడా ఎంత బాగుందో చూడండి, వాష్రూమ్లో చాలా బాగుంది. అండ్ అలాగే మనకి ట్యాబ్స్ కూడా చూడండి అండ్ ఎంత బాగుందంటే చాలా బాగుంది. అండ్ అలాగే మీరు డోర్ డిజైన్ చూసుకున్న బెడ్రూమ్ అండి, ఇది చాలా బాగుంది. అండ్ ఇక్కడ మెయిన్ డోర్ చూడండి, ఇది హాల్ది. సో ఎంత అంటే చాలా బాగుందండి, హాల్ అనేది చాలా విశాలంగా ఉంది. అండ్ మనం ఇప్పుడు ఓపెన్ కిచెన్ చూస్తున్నాము. ఇక్కడ మీకు డైనింగ్ ఏరియా ఇచ్చారండి. ఇదే మనకి డైనింగ్ ఏరియా విత్ ఓపెన్ కిచెన్ అండి. సో చాలా స్పేషియస్గా ఉంది కిచెన్ అనేది. అండ్ టైల్ వర్క్ అయితే చాలా బాగుంది కిచెన్లో కూడా. అండ్ అలాగే మనకి గ్రానైట్ కూడా యూజ్ చేశారు. ఇక్కడ ప్లాట్ఫామ్ అనేది చాలా పెద్దగా వచ్చింది అండ్ చాలా స్పేస్ కూడా ఉంది. అండ్ ఇది మనం చూసుకుంటే ఇది కామన్ వాష్రూమ్ అండి. అండ్ అలాగే మీకు ఇక్కడ వాష్ ఏరియా కూడా ఉంది. సో ఇది కూడా టైల్ వర్క్ చాలా బాగుంది ఇన్సైడ్ చూసుకుంటే. అండ్ మనకి ఇప్పుడు చిల్డ్రన్ బెడ్రూమ్ అండి ఇది. సో చాలా స్పేషియస్గా వచ్చింది చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా. అండ్ మల్టీ కలర్ యూజ్ చేశారండి. సో టూ సైడ్ ఇక్కడ బ్లూ కలర్ అండ్ ఆపోజిట్ కలర్ చాలా బాగున్నాయండి. కలర్స్ అనేది మల్టీ కలర్ యూజ్ చేసి లుక్ అనేది చాలా బాగా కనిపిస్తుంది. అండ్ మనకి బ్యాక్ సైడ్ ఈస్ట్ సైడ్ చూసుకుంటే, సో మనకి ఇక్కడ సెట్ బ్యాక్ గల్లీ ఇచ్చారు, చూస్తున్నారు కదా. అండ్ వాష్ ఏరియా అండి ఇక్కడ మనకి. అండ్ ఇది చూసుకుంటే సౌత్ సైడ్ గల్లీ. సో ఈ విధంగా సౌత్ సైడ్ గల్లీ ఉంది. అండ్ ఈ హౌస్కి బ్యాక్ సైడ్ ఈస్ట్ సైడ్ గల్లీ ఇది చాలా స్పేషియస్గా ఉంది. మీకు అప్రాక్సిమేట్లీ 3 feet ఉంటుందండి. సో చూస్తున్నారు కదా ఈ విధంగా ఉంది. అండ్ ఇది చూసుకుంటే మనకి అండర్ గ్రౌండ్ సంప్ అండి, ఇది వాటర్ స్టోరేజ్ కోసం. అండ్ ఇదేమో మనకి నార్త్ సైడ్ సెట్ బ్యాక్ గల్లీ. అండ్ ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ నుంచి వచ్చేయడానికి నార్త్ సైడ్ డోర్ అండి. అండ్ చాలా బాగా వచ్చింది గల్లీ అనేది, చాలా స్పేషియస్గా ఉంది. ఇక్కడ కూడా అప్రాక్సిమేట్లీ మీకు 2.5 feet ఉంటుందండి. సో ఇది కూడా హాల్ నుంచి నార్త్ సైడ్ డోరు. అండ్ మనకి ఈ వెంచర్లో చాలా ఇల్లులు అనేది అవైలబిలిటీ ఉన్నాయండి. అండ్ ఓపెన్ ప్లాట్స్ కూడా అవైలబిలిటీ ఉన్నాయి. ఈ వెంచర్ మనకి ఏ విధంగా ఉందో ఈ ఇంటి పైకి వెళ్ళి కూడా చూపిస్తానండి. సో చూడండి, మనకి ఈ వెంచర్ వచ్చేసి 33 acres వెంచర్ అండి.
చూస్తున్నారు కదా, ఇక్కడ అవైలబిలిటీ ఆఫ్ ఓపెన్ ప్లాట్స్ అండ్ రెడీ టు మూవ్ హౌసెస్ చాలా ఉన్నాయండి. ఎవరైనా మంచి లొకేషన్లో ఓపెన్ ప్లాట్ కానీ రెడీ టు మూవ్ హౌస్ కోసం చూస్తుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో నా కాంటాక్ట్ నెంబర్ ఇచ్చానండి, కాంటాక్ట్ చేయండి. ఈ వెంచర్లో మంచి డెవలప్మెంట్స్ ఉన్నాయండి, క్లబ్ హౌస్ కూడా ఉంది. ఈ క్లబ్ హౌస్ వీడియో లింక్ మీకు ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తానండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ అండ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ.